నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆయన్ను సిఐడి విచారించింది. ఈ విచారణలో అసలు కాదంబరి జత్వాని నాకు తెలియదు అంటూ ఆయన సమాధానాలు ఇచ్చారు. కొన్నిటికైతే దాటవేసే ధోరణులతో ఆయన ప్రవర్తించారు. ఇంకా మొత్తానికి అసలు ఇక్కడ భోజనం నాకొద్దు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అసలు వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సమేలి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అధికారిగా కూడా పనిచేశారు. మరి ముంబై నటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యి విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. అసలు ఈ కాదంబరి జత్వానియే నాకు తెలియదు, మళ్ళీ ఫోర్జరీ సర్టిఫికేట్స్ అంటారేంటి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్న తీరు సార్. ఇదే కాకుండా ఇంకా ఫుడ్ గురించి కూడా నాకు మీ ఫుడ్ వద్దు అంటూ ఆయన ప్రవర్తిస్తున్న తీరుని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ అధికారి, మా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అయితే అయినంత మాత్రాన ఆయన నిందితుడు కాకుండా పోవడం, ఆయన మీద కేసు నమోదైంది. ఊరికనే ఏం ఊసిపోకేం పెట్టలేదు కదా కేసు వాళ్ళు. అది జరిగింది. ఆ జత్వాని నటి ఆవిడ ఒక డాక్టరు ఆవిడకి ఒకళ్ళ మీద కేసు నమోదైంది, ఎవరో వివాదం. దాని నిమిత్తమా లేకపోతే వేరే కేసు ఆవిడ మీద ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం, ఆవిడ ఇక్కడ ఏం తప్పు చేసింది ఆంధ్రప్రదేశ్లో, అది గమనించాలి. వీళ్ళు ఏం చేశారంటే ఆవిడ మీద ఎవరిని మెప్పించడానికో, ఎవరిని ఒప్పించడానికో, ఎవరి కోసమో, ఎవరి కళలో ఆనందం చూడడం కోసమో ఆవిడని మాత్రం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. కేసు పెట్టి కేసు రేపు కట్టారు, ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కేసు కట్టిన దానికన్నా ముందే టిక్కెట్లు బుక్ చేసుకుని ఆవిడని తీసుకొచ్చి తర్వాత కేసు కట్టారు. దాదాపు 45 రోజులు జైల్లో మగ్గింది ఆవిడ. బెయిల్ రాకుండా చూశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారు. 3-4-5 రోజులు గెస్ట్ హౌస్లో ఇబ్బంది పెట్టేసి ఇబ్రహీంపట్నంలో చాలా టార్చర్ చేశారు. వాళ్ళు ఇక నిస్సహాయాలుగా మిగిలిపోయి, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో మమ్మల్ని కనీసం అయ్యో అని పలకరించే వాళ్ళు లేని బాధ అనిపించారు. వాళ్ళకి లాయర్ని కూడా పెట్టుకోలేకపోయింది ఛానల్లో ఆవిడ. తర్వాత ఎప్పటికో బయటకు వచ్చింది, కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఆవిడ. తర్వాత ఒక TV5 ముక్తికర్ లాంటి వాళ్ళు నన్ను వెలుగులో తీసుకొచ్చి వాళ్ళు నేను పాల్గొన్నాను ఆ డిబేట్లో. ఇలాంటి పరిస్థితుల్లో దీనంతటికీ మూల కారణం ఎవరు, ఇదంతా ఆపరేషన్ ఎవరు చేశారు, ఎవరు చేయించారు, చేయించిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. చేసిన వాళ్ళలో దీనికి ఆర్గనైజ్ చేసింది మూల పురుషుడు ఇతను. ఇలాంటి కార్యక్రమాలన్నీ అక్రమాలన్నీ చేయించడానికి ఇతను సునీల్ కుమార్ ఇద్దరు చేశారు జగన్మోహన్ రెడ్డికి. సునీల్ కుమార్ చేత చేయించాల్సిన సునీల్ కుమార్ చేత చేయించడినా, సీతారామాంజనేయుల చేత చేయించాల్సిన సీతారామాంజనేయుల చేత చేశాడు. ఇద్దరూ కూడా పోటీ పడి జగన్మోహన్ రెడ్డి కోసం ఇలాంటి అరాచకాలు చేశారు. అందులో నిర్వివాదాంశం, అందులో రెండో ఆలోచనే లేదు. ఇతను ఆవిడెవరో తెలియదు అన్నాడు. అసలు ఈయన మీద ఈ కేసు విషయంలో ఫోక్సో కేసు పెట్టాలా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలా ఇతని మీద. ఇతను ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, బెయిల్ తిరస్కరించారు. ముందు ఎంత బరిదేగింపు కాదు, కనీసం ముందస్తు బెయిల్ కూడా వెళ్ళలేదు ఇతను. ఒకరోజు ఎలా ఉంటుందో చూసొద్దామని కూడా మాట్లాడాడు. ఏంటి జైలుకి వెళ్ళి వద్దాం అనుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. చూస్తున్నాడు ఇప్పుడు మరి చూసినవాడు మరి చూడాలి కదా, పూర్తిగా భోజనం గట్ట తినాలి కదా. ఆ భోజనం బాగోలేదు, నా ఇంటి భోజనం తెప్పించుకోండి, మీ అత్తారు వెళ్ళే అటు ఏమన్నా మీ ఇంటికి భోజనం తెప్పించుకోవడానికి. నువ్వేమన్నా పొలిటికల్ ఖైదీవా, నువ్వేమన్నా నువ్వు రౌడీ షీట్ ఓపెన్ చేయగలిగిన ఈ సమాజం అసలు సహించలేని నేరం చేసావు నువ్వు కదండి. మరి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే సో వాట్, నువ్వు నిందితుడు, రేపో మాపో నేరస్తుడిగా నిరూపించబడతావు. ఇందులో ఆల్రెడీ ఇతను సబార్డినేట్స్, ఇతను చెప్తే చేసిన వాళ్ళు ఈయన పేరు చెప్పారు. వాళ్ళు బాగా అవసరం ఉండి అతను చేయమన్నాడు చేసాం అని వాళ్ళు వాలంటరీగా సరెండర్ అయ్యారు, అప్రూవర్గా మారారు. దానికి ఏమంటున్నాడు, వాళ్ళు అప్రూవర్గా మార్చి నా మీద అక్రమ కేసు పెట్టారు. అసలు మీ జీవితంలోనే సక్రమం లేదు కదా, ఏమన్నా మీరు చేసిన అక్రమాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా చాలా సక్రమంగా వెళ్తున్నారు. 10 నెలల దాకా మిమ్మల్ని వదిలేసారని చాలా గ్రేట్. ఈ కేసు బయటకు వచ్చి 6-7 నెలలు అయింది. ఇప్పుడు మరో కేసు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఖచ్చితంగానే. అసలు మీకు వాళ్ళందరూ అడగడానికి వస్తే వాళ్ళందరినీ సైకిల్ స్టాండ్ దగ్గర నిలబెట్టి మీరు ఏం చెప్పండి లోకేష్ గా అన్నట్టుగా మాట్లాడాడు. ఆడి దగ్గర పోయి చెప్పుకోండి అన్నాడు. అంత ఒళ్ళు బొలిపెట్టి నీకు నువ్వు ఏం చూసుకుని, నీకు ఇలాంటి ఆఫీసర్లు ఎంతమంది లేరు. ఎలాంటి డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ అంటే అంత పేరు ప్రతిష్టలండి. ఆ ప్రతిష్ట మొత్తం దిగజారిపోలేదా మీ వల్ల? నీలాంటి వాళ్ళు 10 మంది ఆఫీసర్ల వల్ల ప్రాణత్యాగాలు చేశారు. డ్యూటీలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది ఆఫీసర్లు. నక్సలైట్లు చంపేశారు, మందు పాత్రలో చనిపోయారు,
తృణప్రాయంగా వదిలేశారు ప్రాణాలు వాళ్ళందరూ. నీతి నిజాయితీగా ఉన్నారు. వాళ్ళున్న డిపార్ట్మెంట్లో వాళ్ళ వారసులుగా మీరు పనిచేస్తా ఎంత నిజాయితీ నిబద్ధతో పనిచేయాలి. ప్రజల కోణం ఉందా నీ దాంట్లో ఎక్కడన్నా? స్త్రీ వ్యామోహం, అవినీతి, అరాచకం, అసలు నీకు ఏ రకంగా అధికారం ఉంది నీకు? ఏ రకంగా నీకు అర్హత ఉందా ఆ ఉద్యోగం చేయడానికి? నీకు మామూలుగా ఖైదీలకు చేసి దానికంటే కూడా కఠినంగా ఉండాలి. ఇప్పుడు మామూలు ఖైదీ ఏమీ తెలియనోడు చేస్తే ఆడికి ఒక రకమైన శిక్ష ఉండాలి. అన్నీ తెలిసి బాగా చదువుకుని చట్టాన్ని అమలు చేయవలసిన నువ్వు, చట్టాన్ని కాపాడవలసిన నువ్వు, ప్రజల్ని రక్షించవలసిన నువ్వు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించిన నీకు డబుల్ శిక్ష ఉండాలి. నీకు మామూలుగా 14 రోజులు రిమాండ్ అనుకో, నీకు 30 రోజులు రిమాండ్ ఇవ్వాలి. నీకు మామూలుగా 6 నెలలు శిక్ష చేయనుకో నీకు సంవత్సరం వేయాలి. అన్నీ డబుల్ వేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా నాకు వాళ్ళు తెలియదు, నాకు గుర్తులేదు, దీన్ని చాలా కఠినంగా సాధారణ నేరస్తులకి ఇతనికి విఐపీలకి తేడా చూపించకూడదు. ఒక దొంగవాడి దగ్గర కానీ ఇలాంటి నేరం చేసిన వాడి దగ్గర కానీ నిజం ఎలా చెప్పిస్తారో అలాగే చెప్పించాలి. చేత కూడా పోలీసు వ్యవస్థ ప్రతిష్ట కాపాడబడాలంటే, వాళ్ళు పోయిన ప్రతిష్ట తిరిగి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. మా డిపార్ట్మెంటే కదా అని జాలి చూపిస్తే మీ ప్రతిష్ట ఇంకా దిగజారిపోతుంది. సీతారామాంజనేయులు లాంటి అస్సలకు ఉపేక్షించకూడదు. ఇతను లాంటి వాడిని ఒక శిక్ష గట్టిగా ఒక మెసేజ్ పంపాలి మీరు. దాంతో మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా వాలంటరీగా ఒప్పుకోవాలా, జరిగిందే జరిగి మా తప్పు అయిపోయిందని ఒప్పుకుని ఆ శిక్ష అనిపించేసి పునీతులైరండి బయటికి. చేశారు కదా, తిన్నారు కదా, డబ్బులు తిన్నారు కదా, తప్పులు చేశారు కదా, శిక్ష అనిపించండి. మీరు చెప్తారు కదా తప్పు చేసినట్టు తప్పించుకోలేడు, కానూనికి బహుతుల అమ్మాయి అని, అవి మీకు వర్తించవా అంటే మీరు పిక్ పాకెటర్కి మీకు తేడా ఏముందండి? పీకలు కోసేవాడికి మీకు తేడా ఏముంది? కాశ్మీర్లో ఉగ్రవాదం సృష్టించిన నరమేధానికి మీకు తేడా ఏముంది? వాళ్ళు రక్తతర్పణం చేశారు, మీరు రక్తదాహం తీర్చుకున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా చేశారు, మీరు పరోక్షంగా చేశారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? కాబట్టి ఈ విషయంలో సీతారామాంజనేయుల వ్యాఖ్యల్ని ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇతన్ని పూర్తిగా శిక్ష పడాలండి. ఎందుకంటే ఇతను చేసిన అరాచకాలు అన్నీ కాదు, అతను కర్నూలులో చేసిన లేదా గుంటూరులో చేసిన జగన్మోహన్ రెడ్డి ముఠాలో చేరిపోయాడు. నువ్వు ఇప్పుడైనా సరే రాజీనామా చేసేసి నీ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ముఠాలో చేరిపో. రాజకీయాల్లో రావాలంటే రావచ్చు. ఇతను కొల్లగొట్టేసిన ఆస్తులు, ఇతని పేరున అవినీతి సొమ్ము ఎక్కడెక్కడ డంప్ చేసాడో, ఇతని ఆస్తులు ఏంటి, ఎక్కడ ఉన్నాయేంటి మొత్తం లాక్కోవాలి. ఓన్లీ జైలు పంపించి మళ్ళీ బెయిల్ మీద వచ్చేసి టక్ చేసుకుని రోడ్డు మీద తిరగకూడదు. ఇతను మొత్తం ఆస్తులు లాక్కోవాలి. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ఉండాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా కానివ్వండి సార్, అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా దాన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిచేది అధికారులే. ఇలాంటి పబ్లిక్ సర్వెంట్సే, సివిల్ సర్వెంట్స్. అలాంటి వాళ్ళే ఇటువంటి దౌర్జన్యాలకి, అక్రమాలకి పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ఆ రైట్స్ వాళ్ళకు ఉంటాయి, ఇది కాదు చెప్పే రైట్స్. కానీ అలాంటి సివిల్ సర్వెంట్స్ కానివ్వండి, ఇలా ఉన్నతాధికారులు ఇటువంటి తప్పులు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రతి 5 సంవత్సరాలకే మారుతూ ఉంటాయండి. అధికారులకు ఎవరైనా రావచ్చు. వీళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది సాధారణంగా. వీళ్ళు ఎవరికి జడవాల్సిన అవసరం లేదు. వీళ్ళు నిజాయితీకి ఎందుకు పనిచేయడానికి నిప్పేటి వాళ్ళకి వచ్చి జీతబత్యాలు సాగట్లేదా? ఎంతో కొంత ఆమ్యామ్యాలు ఉంటాయి, కొంతవరకు క్షమిస్తారు. కానీ ప్రజలు మీరు అరాచకం చేసి, అవినీతి చేసి, దుర్మార్గం చేసి ఈ రకమైన దోపిడీకి, బహిరంగ దోపిడీకి తెగబడుతుంటే అసలు మీ న్యాయమా ఇది? అందుకనే నేనేమంటానంటే అండి, ఇలాంటి ఐపీఎస్ల అందరికీ కూడా ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలా. వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా టెస్ట్ చేయాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూడాలి. ఒకవేళ బిహేవియర్లో తేడా ఉండి వీళ్ళ మీద మార్కులు, బ్లాక్ మార్క్స్ ఉంటే ఇలా కానిస్టేబుల్ కింద వేసేయాలి తీసుకెళ్ళి. అప్పుడు దాంట్లోకి వస్తారు వీళ్ళు. ఊరికే వీఆర్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే కూడా వాళ్ళు చేసి మనం హైదరాబాద్లో కూర్చొని ఏం చేస్తున్నాడు అతను? వీళ్ళందరూ కోచింగ్ ఇస్తున్నాడు ఎలా మాట్లాడాలో. ఇవాళ అతనే మాట్లాడుతున్నాడు. అది ట్యూషన్ సెంటర్ పెడతారు కదా, అలా పెట్టాడు. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఇవన్నీ అతనే చెప్పించాడు. ఇప్పుడు అతను చెప్తున్నాడు అలాగా. వీళ్ళందరికీ కూడా ఒక ఉన్నతాధికారి తప్పు చేస్తే వీఆర్ ఇచ్చి సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి చేతలు ఇవ్వకూడదు. మా కానిస్టేబుల్ స్థాయికి తీసుకొచ్చి అక్కడి నుంచి పని చేయించాలి. అప్పుడు దారిలోకి వస్తారు. ఉద్యోగం వదిలేసిపోయడం ఇంకోటికి ఇవ్వాలి. అంతే, సింపుల్. చాలా సింపుల్ అండి ఇదంతా. ఆ వైపు చట్టాలు సవరించాలి. దీని మీద చర్చ జరగాలి. వ్యవస్థల్లో ఉన్న ఈ లోటుపాట్లు అన్నట్టు సరిచేయడానికి ఒక పెద్ద చర్చ జరగాలి. అప్పుడే ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజలందరూ వీళ్ళ మీద నమ్ముకుని ఉంటారు. వీళ్ళ చేత కంచే చేయని వేస్తే ఎవరు కాపాడతాడు వీళ్ళని? ఏదో కష్టం వచ్చిందని పోలీసులు చెప్పుకుంటారు. ఆ అమ్మాయి ఏదో కష్టం వచ్చింది, అక్కడ ఏదో పడుతుంది బొంబాయిలో, ఇంకా అక్కడ కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి హెరాస్మెంట్ చేసేసి ఆవిడ చేత ఆ కేసు తీయించేస్తే ఎవరు కాపాడతారండి? ఇంత హంతకం ముఠ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఈ రకమైన కిడ్నాప్ ముఠా కింద మారిపోతే
ఈ దేశం కూడా ఆలోచించాలి, సెంట్రల్ వాళ్ళు కూడా ఆలోచించాలి, దీనికి పరిష్కారం చూడాలి అర్జెంటుగా. ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసేటువంటి ఉన్నతాధికారులు ఈ విధంగా బిహేవ్ చేయడం సరికాదని చెప్పి దీనిపైన చర్చ జరగాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రైట్.